సంగీత దర్శకుడు రమణ గోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. తమను మోసం చేశాడంటూ భోని చిత్రం ఫైనాన్షియర్ కేసు పెట్టడంతో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు రమణ గోగులకు ఆయన ఇటీవల దర్శకత్వం వహించిన బోని చిత్రం ఫైనాన్షియర్స్ కి మధ్య వివాదం తలెత్తింది. రమణ తమను మోసం చేశాడంటూ గ్రీన్ మ్యాంగోస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అనిత నాంపల్లి కోర్టులో ఓ పిటిషన్ వేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం కేసును సీసీఎస్ పోలీసులకు బదిలీ చేసింది. విచారణ నిమిత్తం పోలీసులు రమణ గోగులను అరెస్ట్ చేశారు. డైరెక్టర్ her name is Anita Krupa. She has given this complaint against Mr. Ramana Gogula, and this is regarding misappropriations of funds. The matter is still under investigation, and Mr. Ramana Gogula will be giving his statement here. It's only a matter of certain differences there. It is a purely civil issue. However, the matter is under investigation. More will be known a little later. The total value that she is claiming in this is around 3 crores plus. కంపెనీకి సంబంధించి లెక్కల వివరాలు ఎన్నిసార్లు అడిగినా చెప్పకపోవడంతో విధి లేక న్యాయస్థానాన్ని ఆశ్రయించామని పిటిషనర్లు సాక్షికి వివరించారు. గ్రీన్ మ్యాంగోస్ సినిమా అన్న బ్యానర్ అది ఇట్ ఇస్ ఓన్ బై మీ అండ్ మై హస్బెండ్ రఘువీర్ సకురు. అయితే ఈయన్ని ప్రొడ్యూసర్ కింద మేము హైర్ చేసుకున్నాము. సినిమా మొత్తం డబ్బులన్నీ మేమే పెట్టాము. పెట్టిన తర్వాత ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోయి కూడా ఆల్మోస్ట్ 4 నెలలు అయిపోయింది. లెక్కలు చెప్పుకోకుండా వచ్చిన డబ్బులన్నీ కూడా కలెక్షన్ డబ్బులన్నీ కూడా అతనే తీసేసుకుని ఇల్లు కొనుక్కుని కొత్త ఇల్లు కొనుక్కుని కంపెనీకి ఏమి లెక్కలు చెప్పట్లేదు. సో రాబాబు లెక్కలు సెటిల్ చేయమన్నా కానీ సెటిల్ చేయట్లేదు అనమాట. ఇంకేమీ గతి లేక ఇప్పుడు కోర్టును ఆశ్రయించాం, న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. న్యాయస్థానం అదంతా చూసి ప్రూఫ్ అంతా చూసి సిసిఎస్ ఉంది కదా మా సెంట్రల్ క్రైమ్ స్టేషన్, అక్కడికి కేసు రెఫర్ చేసింది. వాళ్ళు ఇప్పుడు తీసుకొచ్చి రమణాని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. I'm going to arrange a press meet for all my friends over here. It's all stupid nonsense. Some nonsense has been propagated. So don't worry about it. We'll sort it out.